ఉప్పాడ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి ఉప్పాడ కొన్ని లక్షల మంది జీవనోపాధి కోసం రోజు వెళ్తూ ఉంటారు. కేవలం సోషల్ మీడియాలో హవా చేయడానికి మాత్రమే నిధులా, లేదా ప్రజా సంక్షేమం కోసం నిధులు వస్తున్నాయా? జెండా ఎక్కడుంది? కాకినాడకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఎగురుతుంది? బాబు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్యా మాకు కాకినాడకి ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు? మీరు ఇలాంటి డమ్మా బుష్ పనికిమాల వాళ్ళ ఎంపీలందరినీ తీసుకొచ్చి మా తలల మీద పెట్టి ఏంటయ్యా మాకు దుస్థితి? కాకినాడ మా కాకినాడ అని బిల్డప్లు ఇవ్వడం కాదు, కనీసం రిటైనింగ్ వాల్ కూడా ఇక్కడ లేదు. కృష్ణలంకలో జగన్మోహన్ రెడ్డి గారిది కట్టింది చూసైనా నేర్చుకోండిరా బాబు. 123 కోట్లు ఎప్పుడు వస్తాయి? ఇంకా మీ అధికారం ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఏమన్నా చేయగలేదు ఉందా? మన దమ్మి ఉదయ్ శ్రీనివాస్ తంగెల్లా 323 కోట్లు తీసుకొచ్చారు రిటైనింగ్ వాల్ కోసం. నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు ఎక్కడో ఉండి పబ్జీలు ఆడుకుంటున్నావు కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. 10 సంవత్సరాలుగా కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఒక 5-6 నెలల క్రితం 323 కోట్లు తీసుకొచ్చానని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మన డమ్మీ ఎంపీ గారు చాలా పబ్లిసిటీలు చేస్తున్నారు. ఆ 323 కోట్లు ఏమయ్యాయి? ఎప్పుడు వస్తాయి? ఆ పచ్చ జెండా ఊపిన కాకినాడ ఎప్పుడు తీసుకొస్తారు? సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా కనీసం ఇక్కడ వాల్ కూడా లేదు. రక్షణగా కట్టడానికి వాల్ ఏమీ లేదు. అది కట్టడం కోసం 323 కోట్లు తీసుకొచ్చానని చెప్పారు. కానీ ఆ 323 కోట్లు ఎవరి ఖాతాలో వెళ్ళాయి? ఏ కోబ్రాకి వెళ్ళాయి? ఏ అనకొండ దాంట్లో దూరాయో తెలియట్లేదు.